ఇవి ఇట్లాంటివి ఈ నాయకులకు నచ్చవు అధ్యక్ష. ఆ పట్టిసీమ కట్టిన రోజున ఇక్కడున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తో మొదలుకొని ప్రతి ఒక్కరు వెస్ట్ గోదావరిలోకి వెళ్ళి రెచ్చగొట్టారు, మీ నీళ్లను తీసుకెళ్తున్నారని. తీసుకెళ్ళాము అధ్యక్ష. ఎంత తాగగలం, ఎంత తినగలం అధ్యక్ష? మనం ఒక బిర్యానీ పెడితే తినగలడు, 2 బిర్యానీలు తినగలడు, 100 బిర్యానీలు పెడితే తినగలడు అధ్యక్ష. 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతా ఉంటే మనం డైవర్షన్ చేసుకునేటువంటి 50 టీఎంసీలు 20 టీఎంసీలు కూడా లేనటువంటి పరిస్థితులు. ఎన్ని వైషమ్యాలు సృష్టించారు అధ్యక్ష. మేం చేసేటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది. మేం ప్రజల కోసం ఇట్లా చేస్తున్నామంటానికి ఇవాళ హంద్రీనివా బ్రహ్మాండంగా మేము చేస్తున్నాం అధ్యక్ష. మిత్రుడు ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు లైనింగ్ అని. ఆ లైనింగ్ టెండర్లు పిలిచింది ఎవరు అధ్యక్ష? మా జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, గాలేరీ నగర్ లో పనులు చేసింది జిఎన్ఎస్ఎస్ లో, వాళ్ళు పని కూడా కంప్లీట్ చేశారు. ఈ రోజు హంద్రీనివాలో ఫేజ్ 1 లో 3000 కోట్లకి టెండర్లు పిలిచిపోయింది ఎవరు అధ్యక్ష? లైనింగ్ చేయమని గత పాలకులే. వాళ్ళు పిలిచి ఇవ్వాలేదో మేం చేసినట్టు చెప్తారేంటి? ఇంకా మేము వచ్చిన తర్వాత ఫేజ్ 1 లో లైనింగ్ చేయడం లేదు అధ్యక్ష, వైడనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎంత అవకాశం ఉంటే అంత పెంచాలా, ఎంత అవకాశం ఉంటే అంత నీళ్లు తీసుకురావాలా మా ప్రాంతాలకి అనేటువంటి తాపత్రయపడుతున్నాం అధ్యక్ష. మేము ప్రచారాలకు చేసుకోవట్లేదు అధ్యక్ష. నేను చెప్తున్నాను, మరీ తక్కువగా ప్రచారం చేస్తున్నాం, పని ఎక్కువ చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ హంద్రీనివా పనులు ప్రారంభమైనాయి అధ్యక్ష. మేము శిలాఫలకాలు వేయలేదు, శంకుస్థాపనలు చేయలేదు, ప్రచారం చేయలేదు. సైలెంట్ గా రోజు 10ల సంఖ్యలో మెషిన్లు దిగుతా ఉన్నాయి, పనులు ప్రారంభమైనాయి అధ్యక్ష. గత పాలకుడిని చెప్తాను అధ్యక్ష, బడ్జెట్ కేటాయింపులు చెప్పాలి అధ్యక్ష. వెలుగొండకి వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు వెలుగొండ కేటాయింపులు తగ్గిపోయినాయని. ఎన్నికల ముందు చాలా ఆర్భాటంగా పోయి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసి వచ్చారు అధ్యక్ష. చంద్రబాబు గారు పూర్తి చేసిన ఫస్ట్ టన్నల్ అవుకు టన్నల్ కూడా జాతికి అంకితం చేశారు. మరి అయిపోయినాయని వాళ్లే గొప్పలు చెప్పుకుని శిలాఫలకం వేసి అదే అది నెక్స్ట్ వస్తా అధ్యక్ష. శిలాఫలకాలు వేసి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈ రోజు నుంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పి అయిపోయినాయని చెప్పుకున్న ప్రాజెక్టులకి కేటాయింపులని ఇప్పుడు ఎట్లా అడుగుతారు అధ్యక్ష మీరు? ఆ రోజు జరిగింది తప్ప, ఈ రోజు అడుగుతున్నది తప్ప? అవ్వలేదు అధ్యక్ష పనులు. ఆ కుప్పంలోకి వెళ్ళారు అధ్యక్ష, ట్యాంకర్లతో నీళ్లు తోలి సెట్టింగ్ వేసి ఆ షట్టర్ ఎత్తి ఆ షట్టర్ రాగా నీళ్లు వచ్చినాయి అధ్యక్ష. కరెక్ట్ 1:30కి ఆ తోడి నీళ్ళన్నీ అయిపోయినాయి అధ్యక్ష. హెలికాప్టర్ టేకాఫ్ అయ్యేటప్పటికే నీళ్లు ఆగిపోయినాయి అధ్యక్ష. ఇవాళ నీళ్లు పంపాలి, సెట్టింగ్ కూడా అయిపోయింది. ఇది అధ్యక్ష ప్రజల్ని మోసం చేయడం అధ్యక్ష. నిజాలు చెప్పాలి అధ్యక్ష, ధైర్యం కావాలి అధ్యక్ష నిజాలు చెప్పడానికి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉంది, అయినా మేము నిలబడుతున్నాం. దాన్ని ఏ రకంగా నిలబెట్టాలనేటువంటి దిశగా పోతున్నాం అనేటువంటి చెప్తున్నాం తప్ప మేమేదో వాళ్ళని తిడుతూ బ్లేమ్ గేమ్ చేసే ఉద్దేశం కూడా మాకు లేదు అధ్యక్ష. వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం. మేము సరిదిద్దేటువంటి ప్రక్రియకి ఎప్పుడో శ్రీకారం చుట్టాం. వాళ్ళని తిడుతూ మేము కాలం గడపదలుచుకోలేదు. కాకపోతే వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న దానికి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఏం సరిదిద్దుతున్నాం అధ్యక్ష? 1 గంటన్నరన్నా మాట్లాడదాం అనుకున్నా అధ్యక్ష. మిత్రులు లేకపోయేటప్పటికి ఇవాళ ఏం సరిదిద్దుతున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేటుకి బారోయింగ్ చేశారు అధ్యక్ష. యావరేజ్ గా గవర్నమెంట్ లో ఒకప్పుడు 7-8% అంటే ఎక్కువ అనుకునే వాళ్ళం అధ్యక్ష. ఓకే, రాష్ట్రంలో ఈ వద్ద రిస్క్ పెరిగింది పరిస్థితులు అంటే 9% అంటే కూడా రీజనబుల్ అనుకునేటువంటి పరిస్థితుల్లో 10%, 11%, 12%, 13.4% వరకు తెచ్చారు అధ్యక్ష. దీని భారం ఎంత పడుతుందో ఒకటి చెప్తాను. ఇట్లాంటి అప్పుల్ని 141 సంస్థల్ని గుర్తించాం అధ్యక్ష. హై రేట్ ఆఫ్ బారోయింగ్ కి తీసుకొచ్చింది. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే అధ్యక్ష, లక్షల కోట్ల రూపాయలు చెప్తే మన బుర్రలో కాంప్రహెండ్ చేసుకోలేము అధ్యక్ష. ఎందుకంటే మన జీవితాల్లో ₹1,00,000 పెద్దవి, ₹1,00,00,000 పెద్దది కాబట్టి ఈ లక్షల కోట్ల ఫిగర్ మనకు అర్థమయ్యేటప్పుడు కష్టమవుతుంది అధ్యక్ష. ఒక కార్పొరేషన్ ఉంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పవర్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి కార్పొరేషన్ గతంలో అప్పు తీసుకొచ్చారు. ఇవాళ ఇంకా ₹154 కోట్ల చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ కంపెనీ.